గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడు మాత్రమే గాయాలతో బయటపడగా మిగతా 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది దుర్మరణం పొందారు. ఈ ఘటన తర్వాత విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ గురించి శోకభరితమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ సుమిత్ విమానం నడపడంలో 8200 గంటల అనుభవం ఉందని పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA పేర్కొంది. అయితే ఇటీవల తన వృద్ధ తండ్రి ఆరోగ్య సమస్యలతో ఒంటరిగా ఉండడంతో ఉద్యోగం మానేసి ఆయనను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. ముంబైలోని పోవై ప్రాంతంలో ఉన్న ఆయన తండ్రి DGCAలోనే పనిచేసి పదవి విరమణ పొందారు. సుమిత్కి 2 మేనల్లుళ్ళు. వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు పైలట్లుగా. అయితే తన తండ్రికి త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న అని వాగ్దానం చేసిన కొద్ది కాలానికే ఈ ప్రమాదం జరగడం కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఇక ఈ విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న క్లైవ్ కుండర్కు 1100 గంటల అనుభవం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. ఆయన తల్లి గతంలో ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా పనిచేసి రిటైర్ కాగా ప్రస్తుతం సిడ్నీలో ఉండే కుమార్తెతో కలిసి ఆయన ఉంటున్నారని సమాచారం. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం ఎయిర్పోర్ట్కి సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కుప్పకూలింది. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని తెలుసుకోవడానికి విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డ్ FDR మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVRను అధికారులు విశ్లేషిస్తున్నామని వెల్లడించారు.